హాయ్ హలో గైస్, మీకు ఒక మంచి కథ చెప్తానే. ఒక కోతి ఉందంట, ఒక ముసలి ఉందంట. కోతి రోజు చెట్టు ఎక్కి పళ్ళు తినేవి తక్కువ, పాడేసేది ఎక్కువ. ఆ పళ్ళన్నీ నీళ్ళలో పడిపోయాయట. అందులో ముసలి ఉందంట, నోరు అని చాపుకుని ఉండేదంట. ఆ పళ్ళు నోటి నిండా పడిపోయాక మింగేసేదంట. అలా రోజు తన కడుపు నిండా తినేసి మిగిలిన పళ్ళు తన భార్య బిడ్డలకు పట్టుకెళ్ళి పెట్టేదట. అలా ఆ ముసలి కుటుంబం అంతా కూడా హాయిగా ఆనందంగా కష్టం ఏంటో తెలియకుండా ఈ కోతి వల్ల ఆనందంగా బ్రతుకుతున్నారంట. అయితే ఈ కోతి దగ్గరికి ఒక రోజు ముసలి వచ్చి మిత్రమా అని కాకేసిందంట. ఏంటి అని అడిగిందంట. నువ్వు నాకు మిత్రుడవు, నీ వల్ల మా కుటుంబం అంతా కూడా హాయిగా ఆనందంగా బ్రతుకుతున్నాము. ఆకలి అంటే ఏంటో కూడా తెలియకుండా చేసావు మమ్మల్ని, ఆకలి బాధ నుంచి మమ్మల్ని తప్పించావు. ఆ రకంగా నువ్వు నాకు మిత్రుడవు, నీతో నేను స్నేహం చేస్తాను అందంట. అలాగే కోతి కూడా ఒప్పుకుందంట. అయితే ఇంకా అప్పటి నుంచి ఆ రోజు నుంచి ముసలికి ఇంకా ఎక్కువ పళ్ళు కోసి వేసేదట. కడుపు నిండా తినేసి మిగిలినవన్నీ పట్టుకుని వెళ్ళి తన భార్య బిడ్డలకు పెట్టుకునేదట. భార్య బిడ్డలు హాయిగా సుఖంగా ఆనందంగా ఉండేవారట. అయితే ఈ ఈ మిత్రునితో యోగక్షేమాలన్నీ చెప్పుకోవడంతో ఆ ముసలి ఇంకా ఇంకా ఆ మిత్రునితోనే ఉండి లేటుగా వెళ్ళేదట ఇంటికి. అది ముసలి యొక్క తన భార్యకి నచ్చలేదంట. వీళ్ళిద్దరి స్నేహం ఎలాగైనా విడగొట్టాలని నాకు తలనొప్పి వస్తుంది, అది తగ్గాలంటే డాక్టర్ గారు కోతి గుండెకాయ తింటే తగ్గుద్ది అని చెప్పారు, అందుకు నాకు కోతి గుండెకాయ తెమ్మని అడిగిందంట భార్య. అయితే భార్య మాట కాదనలేక మిత్రుడి దగ్గరికి వచ్చి, నువ్వు నిన్ను చూడాలని నా భార్య, నీ మిత్రుడు ఎలా ఉంటాడో చూస్తాను, ఒకసారి తీసుకురా అంది. మా ఇంటికి రా, నీకు సకల మర్యాదలు చేసుకుంటాము అంటే కోతి అందంట, నువ్వు నీటిలో ఉండేవాడివి, నేను చెట్టు మీద ఉండేదాన్ని, నేను ఎలా వస్తాను అందంట. అయితే నేను మునిగిపోనివ్వకుండా తేల్చిబట్టి తీసుకెళ్తాను రమ్మంటే అలాగని చెప్పి వెళ్ళిందంట. వెళ్తే కొంత దూరం వెళ్ళేసరికి మిత్రుడు బలైపోతే మళ్ళీ తనకి స్నేహితుడు ఉండడం అని చెప్పేసి బాధపడుతుందంట. అది కోతి చూసి, అమ్మ మిత్రమ్మ ఎందుకు ఏడుతున్నావు అని అడిగితే, నా భార్య నీ గుండెకాయ కావాలని అడిగింది, నిన్ను చంపుకుని తినేస్తే మళ్ళీ నాకు మిత్రుడు ఉండడానికి బాధతో ఏడుస్తున్నాను అందంట. అప్పుడు ఆ విషయం అక్కడే చెప్పకపోయావా, నా గుండె తీసిచ్చేవాడిని, అయ్యయ్యో ఎంత పని చేసావు, నా గుండె చెట్టుకి తగిలించాను, అక్కడ ఎలబడుతుంది అని చెప్పిందంట. అయితే అలానా అని చెప్పేసి వెనక్కి తీసుకెళ్ళిందంట. వెంటనే చెట్టు ఎక్కేసి బ్రతుకున్న వాళ్ళు ఎవరైనా గుండె తీసి చెట్టుకి ఏలేసుకుంటారా? అసలు ఎవరైనా గుండె తీసుకుని చెట్టుకి తగిలించుకుంటారా? ఎవరి గుండె వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ ఎంత వెర్రివాడవట్టయ్యా, నువ్వు ఎంత తింగరోడేటవయ్యా అనేసి ఇంక మళ్ళీ చెట్టు దిగలేదంట. అయితే ముసలి అనుకుందంట, అటు భార్యకి పట్టుకెళ్ళి కోతి గుండె పెట్టలేకపోయాను, ఇటు ఇంత మంచి మిత్రుడిని పోగొట్టుకున్నానని బాధతో ఇంటికి వెళ్ళిందంట. ఇంటికి వెళ్తే తన భార్య కోతి గుండె తినకుండానే తలనొప్పి తగ్గిపోయిందంట. వీళ్ళిద్దరు స్నేహం చెడిపోయినందుకు ఎంతగానో సంతోషించిందంట. చూసారండి, మనం ఎవరితో అయినా కొంచెం స్నేహం చేసి మంచిగా ఉంటే మనల్ని విడగొట్టడానికి చాలామంది ఉంటారండి. మనం గమనించుకోవాలండి, ఏది మంచో ఏది చెడో మనం గమనించుకొని మనకి మనస్ఫూర్తిగా ఏది బాగుంటుందో, ఏది మంచి అనిపిస్తుందో అదే చేయాలి తప్ప ఎప్పుడు కూడా ఎవరు చెప్పిన మాటలు వినకూడదండి. సరేనండి, ఈ కథ మీకు అర్థమైందండి? ఓకేనా? బాయ్.